UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఇండస్ట్రీ వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు పడ్డావా? ఇండస్ట్రీ వాళ్ళతో అంటే పడ్డాను. వాళ్ళు కూడా ఏమైనా మిస్బిహేవ్ చేయడం చేశారా? పడ్డాను. ఉన్నారా? ఉన్నారు. అంటే నేను నా స్టార్డమ్ ఉన్న టైంలో నన్ను ఒక ఇద్దరు పర్సన్స్ అయితే అసలు ఇండస్ట్రీనే వదిలేసాయి, మేము చూసుకుంటాము, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎప్పుడు ఏం చేస్తే. నేను కొన్ని తప్పులు చేశాను, ఎందుకంటే నేను ఒప్పుకుంటాను. ఎలాంటి తప్పులు అంటే, మా నాన్న ఆ టైంలో బాలేని టైంలో, అతని హెల్త్ కండిషన్ బాలేని టైంలో చేతిలో రూపాయి లేదు. వేరే ఇండస్ట్రీ పర్సన్స్ నాకు నేను హెల్ప్ చేస్తాను అది ఇది అనడం వల్ల నేను తల వంచుకోవాల్సి వచ్చింది. కానీ అదే నాకు చాలా ప్రాబ్లం కూడా అయింది ఆ టైంలో. నువ్వు నాతోనే ఉండాలి, నన్ను కొట్టడము, నన్ను తిట్టడము, పర్సనల్లీ ఫోన్లో హెరాస్మెంట్ చేయడము చాలా జరిగాయి. కానీ అది బయట చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళు బాధపడతారు. ఈవెన్ నా ట్రాన్స్ఫర్మేషన్ టైంలో కూడా మా అమ్మ వాళ్ళకి ఏది తెలీదు, వాళ్ళు ఎక్కడ బాధపడతారు చెప్తే. మా అమ్మ చచ్చిపోయేది నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలిసి. ఎందుకు వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదు. షూటింగ్లో ఉన్నానమ్మా, నేను పలానా షూట్లో ఉన్నాను, పలానా ఊర్లో ఉన్నాను, ఇప్పుడు మాట్లాడలేను అని కవర్ చేసుకునేదాన్ని వాళ్ళకి చెప్పకుండా. వాళ్ళు ఎవరైతే నేను ఇబ్బంది పెట్టారు ఇండస్ట్రీ వాళ్ళే. ఇండస్ట్రీలోనే ఒక మంచి పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే. నాతో ఉండు అని అంటే, అప్పుడు అంటే నీకు డబ్బు కావాలని చెప్పి వాళ్ళతో ఉన్నావు అంతే. దానివల్ల ఇలా చాలా ప్రాబ్లమ్స్. బెదిరించారా? బెదిరించారు, కొట్టారు, నన్ను చేసుకున్నారు. ఇండస్ట్రీలోనే లేకుండా ఆ సగం ఆ భయంతోనే ఒక 2 ఏళ్ళు నేను చాలా దూరంగా ఉన్నాను. అదే నేను ఎప్పుడు అడిగిన క్వశ్చన్ కి, అంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు ఇప్పుడు ఇచ్చావు. అవును, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. అవును. ఇప్పుడు అంతా క్లియరా? అంటే ఇప్పుడు నాకు ఏ లవ్ లేదు, ఏ రిలేషన్స్ లేవు, ఏ ఎఫెక్షన్స్ లేవు, ఏ పర్సనల్ అవిగేషన్స్ లేవు. నా మైండ్ లో ఉన్నదల్లా నేను బ్రతికున్నంత కాలం నా పేరెంట్స్ ని చూసుకోవాలి, వాళ్ళకి నేను తప్ప ఎవరు లేరు. నేను ఈ రోజు ఇలా ఉన్నాను, ఈ రోజు ఇట్లా ఉన్నాను అంటే మా అన్నయ్య కారణం. వాడు ఒక హీరో లాగా మా ఇంట్లో ఎంతో కష్టపడ్డాడు నా కోసం. చాలా అంటే చాలా. వాడి లైఫ్ మొత్తం కేవలం నా కోసం, మా అమ్మ కోసం సాక్రిఫైస్ చేసుకున్నాడు. బేసిక్లీ నేను ఎప్పుడు మా అన్నయ్య గురించి కానీ మా ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు బయట. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. తండ్రి ప్రేమ నేను ఎప్పుడు లేదు. వాడే నాకు తండ్రి అయ్యి నాకు ఎంతో ప్రేమనిచ్చి, నాకు తినబెట్టి, నాకు లేకపోయినా మా తమ్ముడికి ఉండాలని చెప్పి కొత్త బట్టలు, నాకు స్కూల్కి వెళ్ళి ఫీజు, వాడికి చేతులు ఇవన్నీ బొక్కలు పడేవి తెలుసా. స్కూల్కి వెళ్ళి సిమెంట్ పని చేసి చేతికి కాళ్ళకి, నాకు పొద్దున్నే మంచి టిఫిన్, నాకు వాడు టిఫిన్ పెట్టి వాడు తినకుండా వెళ్ళిపోయేవాడు. అది నాకు తెలిసేది కాదు ఆ వయసులో. ఈరోజు మా అన్నయ్య అనేవాడు లేకపోతే నేను అనేది లేదు. మీ అన్నయ్యకి ఇప్పుడు కోపం అంతా నువ్వు మారేవు ఇలా అని? కోపం అంటే ఉంటది, కానీ బయటపడ్డు. ఎప్పుడు బయటపడ్డు. మంచిగుంటున్నాడా? ఉంటాడు, మంచిగానే ఉంటాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ నేనే మాట్లాడి ధైర్యం చేయను. ఎప్పుడు నేను ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా నాకు ఒక బాధ ఉంటుంది. అందరూ చూసేవాళ్ళు ఇప్పుడు నాకు ఈ జబర్దస్త్ పేరు ఉంది, ఈ పేరు ఉంది, పలానా అమ్మాయి, ఆ అమ్మాయి టీవీలో చూస్తాము, ఆ వేలో వెళ్ళిపోతుంది. ఒకవేళ నాకు ఇదే లేకపోతే, తను అదిరా, తను ఇదిరా, తను మారిపోయింది. మా ఇంట్లో నేను ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత మా అమ్మని చాలా సూటిపోటి మాటలతో బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా. మా అమ్మ వాళ్ళు బాధపడకూడదు నా వల్ల. నేనున్న ప్రొఫెషన్ లో మా అమ్మ వాళ్ళు గర్వంగా ఉండాలి అనుకున్నాను. అట్లీస్ట్ సరైన చీర కట్టుకోవడానికి లేకపోతే మా అమ్మకి సొంత వాళ్ళే ఇవ్వలేని పరిస్థితుల్లో నేను అవన్నీ నా మైండ్ లో ఉండేవి. ఎలా ఏంటి మా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని నేను కష్టపడ్డాను. నా లైఫ్ లో నేను కష్టం తప్ప నేను సుఖాన్ని చూడలేదు. కష్టపడి ఈ రోజులో మా అమ్మ వాళ్ళకి ఇక్కడ నిలబెట్టాను వాళ్ళని, వాళ్ళు ఇలా ఉండాలి అని. కాదు ఇప్పుడు అంటే ఒకవేళ కానీ జబర్దస్త్ కానీ ఫేమ్ కానీ ఇవి లేకపోతే నువ్వు ఓపెన్ అయ్యేదానివి కాదు, చెప్పేదానివి కాదు, అస్సలు అయ్యేదా. అది మనసులో దాచుకుంది. ఫేమ్ ఉండడం వల్ల ఓపెన్ అయ్యే ధైర్యం వచ్చింది. అంతే కదా. అంతే. మరి ఎన్ని సంవత్సరాలు చేస్తావా? చెప్పుకోవడం అంటే నేను ఆల్రెడీ సుమాగరి షోలో ఓపెన్ అయిపోయాను. క్యాష్ ఎపిసోడ్ లో మా అమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఓపెన్ అయిపోయాను. అప్పుడే చెప్పేశాను. తర్వాత నాకు పెద్ద షోస్ లో ఛాన్స్ వచ్చింది, నేను అవుదాం అనుకున్నా. కానీ పర్సనల్ లైఫ్ ని బయట వేయడం నాకు ఇష్టం లేదు. నాకు సెక్యూర్డ్ గా ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళతో ఉండాలి. ఇంతే. నేను వేరే వాటిల్లో వెళ్ళలేను. వెళ్ళినా యాక్సెప్టెన్స్ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా చీటింగ్. నన్ను లిటరల్లీ నా ఫ్రెండ్స్ బాగా చీట్ చేశారు, నమ్మిన వాళ్ళు చీట్ చేశారు, ఫ్యామిలీ చీట్ చేశారు, ఇండస్ట్రీ వాళ్ళు చీట్ చేశారు. ఏ రోజు ఒక్కళ్ళు కూడా మేమున్నాము అన్న వాళ్ళు లేరు నాకు.
దాన్ని నేను అసలు బాగా తీసేసుకొని ఈ మధ్య అసలు ఉండలేకపోతున్నాను. చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అస్సలు కంట్రోల్నెస్ ఉండట్లేదు. కొన్ని వాటికి అడిక్ట్ అయిపోతున్నా నేను బాగా. అవ్వట్లేదు నాకు. నేను ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాను. ఫ్యామిలీతో కొంచెం మనశ్శాంతిగా మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాను. నా ప్రాబ్లం ఇది అని చెప్పడానికి కూడా లేదు. నన్ను చూసుకునే పర్సన్స్ లేరు. ఎవ్రీబడి వాంట్స్ మై మనీ అండ్ మై బాడీ అండ్ మై ఫేమ్, అంతే. దే డోంట్ నీడ్ ఎనీ అఫెక్షన్స్. అరే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది అనేది కూడా ఎవరు లేరు. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, నీకేమి బయట షోస్ చేస్తున్నావు, తిరుగుతున్నావు, నీకు చాలా మంది ఫాలోయింగ్. అఫ్ కోర్స్ నాకు ఫాలోయింగ్ ఉంది. నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు వెంట తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ రోజు వచ్చి మనకు ఒక ముద్ద అన్నం పెట్టరే, మన ఫ్యామిలీని చూసుకోరే. సో వద్దు, ఇక ఇప్పటి వరకు పడింది చాలు. ఇప్పటి నుంచి అన్నా కొద్ది గొప్ప ఫ్యామిలీని చూసుకోవాలి. ఈ లవ్కి కానీ నేనైతే ఒక మాట అందరికీ చెప్పాలనుకుంటున్నాను, లవ్ అనేది చాలా ట్రాష్ ఈ రోజుల్లో. తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రేమని మనం తీసుకొని డబ్బు పరంగా మోసపోయి మన ప్రాణాలు పోగొట్టుకొని అంత అవసరం లేదు. మంచోళ్ళు చెడ్డోళ్ళు మన కన్నా తల్లిదండ్రులే బెటర్. ఎందుకంటే కడుపులో నుంచి వచ్చిన బిడ్డని పోగొట్టుకోలేరు కదా ఎవరు. అది మన దగ్గర ఉన్నా లేకపోయినా చచ్చిపోతే పారేస్తారు వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు పారేయరు. కానీ తల్లిదండ్రులే అరే నా బిడ్డ అన్న ఒక ఇదితో పారేస్తారు, బయట వాళ్ళు ఎవరు పారేరు. తెలియని ఈ టైంలో ఈ లవ్ అఫెక్షన్స్ కి దగ్గరైపోయి లైఫ్ పాడు చేసుకోవద్దు ఎవరు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే అది పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది. అవును, మొన్న ఒక ఇష్యూ అయింది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి రేపు. అవును ఒక ఇష్యూ. చిన్న పిల్లల్ని ఈ రోజుల్లో వదలట్లేదు శివ, చిన్న పిల్లల్ని వదలట్లేదు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.